వర్స్ 9. మొదటి సమూయేలు 21:9. ఎలా ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, బట్టతో చుట్టబడి, అది తప్ప మరి ఏ ఖడ్గము లేదు, దాన్ని తీసుకుంటూ నీకు ఇష్టమైనలా తీసుకునమనగా దావీదు దానికి సమమైనదొకటి లేదు నాకిమ్మని. ఇప్పుడు దావీదు గారు ఏం కోరుకుంటున్నాడు? గొల్లియాతు ఖడ్గాన్ని కోరుకుంటున్నాడు. గొల్లియాతు ఎవరు? ఫిలిష్తీయుడు. ఎవరు అతడు? ఫిలిష్తీయుడు. ఫిలిష్తీయుడు ఏం చేశాడు? ఎలాంటి వ్యక్తి? ఎవరంటే ఫిలిష్తీయుడు. ఎలాంటి వ్యక్తి అంటే ఏం చేశాడు? సున్నతి లేని వాడే ఉండి దేవుని ప్రజలను ఏం చేసినట్ట? దూషించిన వాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇశ్రాయేలు సైన్యాన్ని ఏం చేసి తిరస్కరించాడు. దేవుని సైన్యాన్ని తిరస్కరించిన వాడు, దేవుని ప్రజలను, దేవుని సమూహాన్ని తునీకరించిన వాడు, తిరస్కరించిన వాడు గొల్లియాతు. అంటే ఇప్పుడు ఇలాంటి గొల్లియాతు అదే ఖడ్గం చేతనే ఎవరి మీద చూపించాడు? ఆ ఖడ్గాన్ని ఇశ్రాయేలు మీద చూపించాడు, దేవుని ప్రజల మీద చూపించాడు, అనేకుల మీద చూపించాడు. ఆ ఖడ్గమే కదా. ఎవరిదా ఖడ్గం? అది గొల్లియాతు ఖడ్గం. ఇప్పుడు అదే గొల్లియాతు ఖడ్గం విషయం దావీదు ఏమంటాడంటే, ఆయన యుద్ధం ఆ సమయంలో వెళ్తున్నప్పుడు దావీదు దగ్గర ఖడ్గం లేదు. సరే, ఖడ్గం లేకపోతే పొరపాటు. వాస్తవానికి యుద్ధానికి దావీదు అంతకుముందు యుద్ధాలు చేశాడు లేదా? చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఖచ్చితంగా రాజు దగ్గర ఏమంటుంది? ఆ దినాల్లో ఇప్పుడు మనకు యుద్ధంలో తుపాకులు, అనేక మన మిషన్లు, అనేక ఆయుధాలు ఉంటే ఆ దినాల్లో ఖచ్చితంగా ఏముంటుంది? సైనికుడి దగ్గర ఖడ్గం ఉంటుంది, కత్తి ఉంటుంది. అయితే ఖడ్గం లేదేనా అంటే ఖడ్గం ఏం చేసినాడు? పోగొట్టుకుని ఉంటాడేమో. అంటే ఖడ్గాన్ని పోగొట్టుకున్నాడు. ఖడ్గం అనేది దేనికి సాదృశ్యము? అపోస్తులు పౌలు గారు కదా ఇబ్రీ 4:12 రెండంచులు గల ఎటువంటి వాడి ఖడ్గం కంటేను. ఎఫెసీ పత్రిక 6వ వాక్యమనే ఖడ్గం చేత కదా. 2 సందర్భాల్లో రాయబడింది. యేసు ప్రభువారు కూడా అంటారు కదా, మీరు బట్టను నమ్మి ఏం కొనుక్కోవాలంట? ఖడ్గము, కత్తి కొనుక్కోండి. ఖడ్గము కలిగి ఉన్నాం. ఆత్మీయమైన ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. ఇప్పుడు రెండోది, దావీదు జీవితంలో మరి తనకున్న ఖడ్గాన్ని పోగొట్టుకుని ఉన్నాడేమో. ఇప్పుడు ఏమంటాడంటే, ఇది గొల్లియాతు ఖడ్గం ఉందయ్యా, అది తప్ప లేదంటే ఆ ఖడ్గం అక్కడ ఆ టైంలో ఎందుకు ఉంది? అసలుకి ఆలోచన చేయండి. గొల్లియాతుని చంపిన ఖడ్గము లేదా గొల్లియాతు ఖడ్గం, అది గొల్లియాతుది, అది ఇశ్రాయేలుది కాదు, అది దేవుని ప్రజలు కాదు. ఆ ఖడ్గం గొల్లియాతుది. గొల్లియాతు ఖడ్గం అక్కడ ఆ ప్రత్యక్ష ఆ గుడారాలు అక్కడికి ఎక్కడికి వచ్చి ఎలా వచ్చింది? అది ఆ టైంలో ఒక గుర్తుగా తీసుకొచ్చి అక్కడ పెట్టుంటారేమో. సరే, ఎలాగో వచ్చింది, ఖడ్గం వచ్చింది. ఇప్పుడు ఏమి లేదు కానీ ఆ ఖడ్గమే ఉంది. అయితే ఆ ఖడ్గం ఉంటే ఇప్పుడు దావీదు అన్నాడు, మంచిది, ఈ ఖడ్గానికి సమమైంది మరొకటి లేదా? వాస్తవంగా లేదా? అంటే ఒక అన్నిటి ఖడ్గానికి సమమైంది లేదా? ఇంకా మనం కనుక వేరే దేశస్తుల వాళ్ళకున్న ఆయుధాలు వాళ్ళతో సమానమైన లేవంటే ఆల్రెడీ మన దేశాన్ని ఏం చేసినట్టు తెలుసా? తునీకరించాడు, తగ్గించాడు కదండి. అంటే ఇప్పుడు చూడండి, యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము జయము. న్యాయాధిపతులు మనం చూస్తాం, యెహోవాకు విజయము, యెహోవాకు జయము, గిద్యోనుకు జయము అంటాడు. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ దేవుని ఖడ్గము ప్రస్తుతం విలువైంది. ఆయన కూడా దేవదూత అంట, రెండంచుల దేవదూత ఖడ్గము పట్టుకొని ఏం చేశాడంట? దారిలో నిలబడింది కదా. ఖడ్గం దూసి, ఖడ్గం ఎప్పుడు బిలాము గాడిద మీద వెళ్తున్నప్పుడు ఖడ్గం దూసి అంటే వరదీసి రెడీ సిద్ధంగా ఉంది. అదే టైంలో యెహోషువ గ్రంథంలో కూడా 3-4 అధ్యాయాలు అక్కడ కనబడుతుంది. అంటే నువ్వు మా పక్షం వాడువా, దూత ఖడ్గం పట్టుకొని ఉంటే యెహోషువ అంటాడు, నువ్వు మా పక్షం వాడువా, మా విరోధుల పక్షం వాడువా అంటే దేవుని దూత ఏమంటది? నేను మీ పక్షం అని కాదు, మీ విరోధుల పక్షం కాదు, యెహోవా పక్షం నేను వచ్చిన. అంటే యెహోవా పక్షాన్ని వచ్చిన యెహోవా దూత. అంటే ఇక్కడ దూత ఖడ్గం దూసి ఉన్నది, ఖడ్గం పట్టుకొని ఉన్నది. చూడండి, అది దేవుని ఖడ్గం విలువైంది. రెండవది దేవదూత ఖడ్గం విలువైంది. మూడోది దేవుడు తన బిడ్డలకు ఇచ్చిన ఖడ్గం, దేవుని ప్రజలకు కలిగిన ఖడ్గము విలువైంది. దేవుని వాక్యం విలువైంది. కానీ అన్నిటి ఖడ్గం ఎప్పుడు కూడా అది చెప్పండి, అదే దేవుని ప్రజల ఖడ్గంతో, దేవుని ఖడ్గంతో సమానమైంది కాదు. కానీ ఏమంటాడు ఇక్కడ? ఏమన్నాడంటే, అది తప్ప మరి ఏ ఖడ్గం లేదని యాజకుడు చెబితే ఈయన ఏమంటాడంటే, దావీదు అంటాడు కదా, దాన్ని తీసుకుని ఇష్టం అంటే దానికి సమానమైనది ఒకటి లేదంటాడు. అంటే అర్థమైంది, దీన్ని హైగా చేస్తున్నాడు. అంటే ఈ యొక్క గొల్లియాతు ఖడ్గము ఉన్నతంగా ఎంచుతున్నాడు, దాన్ని హైగా పెంచుతున్నాడు. ఈ లోకంలో మన జీవితాల్లో కూడా చూడండి, దేవుని ఖడ్గానికి సమానమైనది లేదు, దేవదూత ఖడ్గానికి సమానమైనది లేదు. అలాగే దేవుడు మనకిచ్చిన ఆత్మీయ ఖడ్గం, పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యము, దీనికి సమమైన గ్రంథం ప్రపంచంలో లేనే లేదు.
కాబట్టి మనం ఆత్మీయమైన ఖడ్గం చేతబట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఈ వాక్యాన్ని మనం చేపట్టాలి. వాక్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఖడ్గాన్ని మనం పోగొట్టుకోకూడదు. వాక్యానికి మనం దూరం కాకూడదు. అయితే ఇప్పుడు ఈయన రెండోది ఏం పోగొట్టుకున్నాడంటే ఖడ్గం లేదు, అదే సమయంలో ఏం పరిస్థితి అంటే దీనికి సమమైంది ఒకటి లేదు నాకిమ్మని గొల్లియాతు ఖడ్గాన్ని దాన్ని విలువైందిగా ఎంచుతున్నాడు. అంటే ఒక సున్నతి లేని అన్యుడైన అలాంటి వ్యక్తి ఖడ్గాన్ని, అంటే ఇక్కడ దైవికమైన విలువలను, ఆధ్యాత్మిక